మీరు నాకు ఇక్కడే హైదరాబాద్ కన్నా ఇక్కడే నాకు వీలు చాలు, నాకు వెళ్తే ఇక్కడ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మనమే చూస్ చేసుకోవాలి. ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు, ఫ్రీ సీట్ వస్తుంది, తను సెలెక్ట్ చేసుకుంటాడు నాకు పలానా కాలేజ్ కావాలని. లేదు ర్యాంక్ స్టూడెంట్ కాదు, అతనికి తక్కువ స్థాయి కాలేజెస్ వస్తాయి. అవును, అప్పుడు మనం ఎంచుకోవాల్సిన అవకాశం ఉండదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇదే నువ్వు ఏది ఇస్తే సర్దుకోవాల్సింది. తీసుకోవాలి. ర్యాంక్ స్టూడెంట్కి తను ఎంచుకున్నది. ఇప్పుడు Options ఉంటాయి. కర్మ తగిన వాళ్ళకేమి, నీకే దుష్కర్మ లేదు బాబు, సత్కర్మే ఇంకా నీకున్నట్లు. కాబట్టి నువ్వు మంచి కుటుంబాలు నువ్వు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పాలు తాగిపించే ఫ్యామిలీస్ పుట్టచ్చు. ఓకే. బ్యాలెన్సెస్ ఇలా ఉంటాయి. ఇప్పుడు పుట్టగానే ఒక వ్యక్తి చనిపోతాడు, అతను వచ్చి బాబు నువ్వు పశుపక్షాదులోకి జంతువుల్లోకి వెళ్ళాలి, నువ్వు మనిషిగా పుట్టేదానికి లేదు అంటారు. అట్లా కాదు, నేను మనిషిగానే పుట్టాలని ఫటక్కని వాళ్ళని ఏమరచి వచ్చేస్తాడు. వచ్చి ఇక్కడ పేరెంట్స్ మధ్యలో దూరేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, పుట్టగానే మళ్ళీ ఏది పట్టుకొని పుడుస్తారు. అది పుట్టగానే చనిపోయాడంటే ఇవి తప్పించుకొచ్చాడని. కొంతమంది తప్పించుకోరు, పుట్టిపోతారు. వాళ్ళు ఫెసిలిటీస్ కట్ చేస్తారు పైన. ఫెసిలిటీస్ అంటే వాళ్ళ చెత్త కుప్పలు ఎరుకుని తింటూ ఉంటారు. వాళ్ళకి సమాజంతో పనే ఉండదు, ఎక్కడో పడుకో ఉంటారు, ఆకాశం చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు. వాళ్ళన్ని స్విచ్లను కట్ చేస్తారు. వాడు మనిషిగా పుట్ట అంతే అనుకోరు పుట్టిని. అందుకే మనిషిగా పుట్టి దరిద్రుడిగా బతికేదానికన్నా కోటేశ్వరుడి ఇంట్లో కుక్కగా పుట్టచ్చు అంటారు. వాడు నానకారు పెడతాడు దానికి జ్వరం వస్తే ఇల్లంతా ఏడుస్తారు, దానికి ఆ జ్వరం తగ్గిపోతే ఇల్లంతా పండగ చేస్తారు.